నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తమిళనాడు హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ సి కుమరప్పన్ యంగ్ అడ్వకేట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ జూనియర్ అడ్వకేట్స్కి కొంతమంది సీనియర్లు డబ్బులు పే చేయట్లేదు, వాళ్ళు సర్వైవల్ ఎట్లా అవ్వాలి, ఈ విషయం బార్ కౌన్సిల్ అయినా కొంచెం గ్రహించి వాళ్ళకి ఎంతో నెలకి ఇంత అని చెప్పేసి ఇస్తే కనీసం ఖర్చులనే వెళ్తాయి. ఎవరు క్లయింట్లు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. సీనియర్లు కూడా వాళ్ళకి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సీనియర్లు పనిచేయించుకుంటున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు. చాలా మటుకు 90% సీనియర్ అడ్వకేట్స్, మనసున్న సీనియర్ అడ్వకేట్సే జూనియర్స్కి డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా జూనియర్ నుంచి సీనియర్ అయ్యారు కాబట్టి, కొంతమంది చేయట్లేదు కాబట్టి ఈ విషయం ప్రభుత్వాలే పట్టించుకోవాలి అని ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక కేసులో ఈ విధంగా అభిప్రాయపడ్డది. సెక్షన్ 6 అడ్వకేట్స్ యాక్ట్ని అనుసరించి బార్ కౌన్సిల్ జూనియర్ అడ్వకేట్స్ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి, వాళ్ళ వెల్ఫేర్ తెలుసుకోవాలి, వాళ్ళు జీవనోపాధి ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలి అన్న బాధ్యత ఈ సెక్షన్ చెప్తోంది. కాబట్టి తమిళనాడు పాండిచేరి బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని యంగ్ అడ్వకేట్స్కి ఇట్లా మంత్లీ ఏదో పే చేయాలని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేసింది. ఇదే తరహాగా భారతదేశంలో అన్ని బార్ కౌన్సిల్స్ కూడా యంగ్ అడ్వకేట్స్కి చేస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లక్షలు లేకుండా హ్యాండ్ టు మౌత్ ఇట్లా బస్సు ఖర్చులో, ట్రైన్ ఖర్చులో, ట్రావెల్గా ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి జూనియర్ అడ్వకేట్లు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ని బార్ కౌన్సిల్ కూడా అర్థం చేసుకుని పెద్ద మనసుతో వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.